శ్రీ గిడుతూరి సూర్యం గారి దర్శకత్వంలో శంకరాభరణాలకు ముందు వచ్చిన ఈ సశాస్త్రీయ గీతాన్ని సాహిత్యాన్ని సమకూర్చింది ఆచార్య ఆత్రేయ గారు. సన్నివేశపరంగా తల్లి కూతుర్ల మధ్య పోటీ. ఇప్పుడు జరగనున్నది నాకు కల్పనకు మధ్య భేటీ. ఇది పోటీ కాదండి. ఈ పాటను ఈ వేదిక మీద పాడటానికి సిద్ధపడటం అంటే నిజంగా ఒక సాహసానికి ఒడికట్టడమే అవుతుంది. మీరు మెచ్చే విధంగా పాడగలిగితే మాత్రం మా జన్మ ధన్యం అవుతుంది. మరి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఈ మహత్తరమైన పాటను మీ ముందు పాడే సాహసం మాత్రం మేము చేస్తాం. బట్ నిజంగా నేను ఇందాక అనౌన్స్ చేసినట్టు ఈ పాట పాడగలగటం సాహసం అయితే వాళ్ళందరూ మెప్పు పొందడం అనేది మన జన్మధన్యం అయిపోతుంది. వాళ్ళు మెచ్చుకుంటే చాలు. స్పెషల్లీ మీకోసమే అండి. విని ఆస్వాదించండి.
ద మ గ ప మ గరి స గ గ గ గరి మ ద ద పని ద పని ద మ గ ప మ ని ప స ని ప మ గరి స ని స ప మ ని ప స ని గరి స ని ప మ గరి గ ప ని రి స మ ప ని రి స ని స రి మ ప ని స గరి స రి స రి మ ప ని రి స గరి స రి స రి మ ప ని రి స గరి స రి మ ప ని స గగనాల నీరూపే మంచిలు కావాలా? ఇంకేమైనా కావాలా? నాకు ఒకటి కావాలి కానీ నేను ఒక్క నిమిషం. రాజేశ్వరరావు అనే, నేను ఇప్పుడు తిడుతున్నాను ఆయన్ని, మీరు నన్ను తప్పుగా, రాజేశ్వరరావు అనేటటువంటి కిరాతకుడు ఇద్దరు మన జాతి గర్వించేటటువంటి ఇద్దరు కోయిలల్ని పరీక్ష చేయడానికి కంపోజ్ చేసిన పాట ఇది. ఆయన రాక్షసత్వం ఇందులో బయటపడుతుంది. వాట్ సార్ట్ ఆఫ్ కంపోజిషన్! ఈ ఇద్దరు పాడింది ఆయన హార్మోనియం మీద పెట్టుకుని ఒక్కడే పాడగలడు ఆయన. వాళ్ళిద్దరూ ఎన్నాళ్ళు రిహార్సల్స్ చేసుంటారని నేను ఊహించగలను. ఇది లైవ్గా రికార్డ్ చేసిన పాట. మేబీ 2-3 కట్స్లో చేయొచ్చు, కానీ కనీసం ఒక 10 గంటల సేపు పట్టుంటుంది రికార్డింగ్కి మాత్రం. దానికి ముందర ఒక 4-5 రోజులు వరుసగా ప్రతిరోజు ఇంటికి వెళ్ళి రిహార్సల్స్ చేసుంటారు సుశీల్ గారు, జానకి గారు. స్వరాభిషేకంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, మిగతా పాటలు వచ్చినప్పుడు మీరు కేరింతలు కొట్టే పాటలు, అల్లరి పాటలు అన్నీ ఉంటాయి, లేవని కాదు. కానీ ఇలాంటి పాటలు మర్చిపోతే న్యాయమా చెప్పండి? న్యాయం కాదు కదా. ఇదే పాట గనక హిందీలో చేసి లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే గనక పాడి ఉంటే వాళ్ళకి నేషనల్ అవార్డులు వచ్చేసేవి, రాజేశ్వరరావు గారికి పద్మవిభూషణ్ కూడా వచ్చేసేది అప్పుడే. కానీ మనం ఎక్కడో మారుమూల ఉన్న ఆంధ్రదేశంలో ఆ ఇద్దరు మహాతల్లులు పాడినటువంటి పాట, అంత అద్భుతమైన పాట. ఈ చిరంజీవులు ఎంత బాగా పాడారంటే ఇవాళ నిజంగా. అండ్ వీళ్ళు ఈ మధ్య అసలు కాళ్ళకి దండం పెట్టట్లేదు, అందుకోసం కొంచెం పొగిడితే దండం పెడతారేమోనని వచ్చాను నేను స్టేజ్ మీద. ఇట్స్ నాట్ దట్ ఈజీ అన్లెస్ మీకు స్వరజ్ఞానం కావాలి, స్వరజ్ఞానంతో పాటు గాత్రం మీద పట్టు కావాలి, వీటన్నిటితో కలిపి వీళ్ళ విన్నాణం కావాలి. ఇట్స్ నాట్ జోక్. ఒక 25 నుంచి 30 మంది మ్యూజిషియన్స్ ప్లే చేసినటువంటి పాటని ఇవాళ ఈ 7గురు ప్రజెంట్ చేయడం, ఒక్క దమ్ములో 2 చిరంజీవులు పాడడం అనేటటువంటిది, అది సాధ్యమైంది కేవలం స్వరాభిషేకంలోనే.
వీటన్నిటికంటే మించి నాకు నచ్చింది, నేను ఇక్కడికి వచ్చి మైక్ తీసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక సూత్రధారి ఉన్నప్పుడు మరొకరు మాట్లాడకూడదు. వాళ్ళు ఈ పాట పాడిన తర్వాత ఆ సూత్రధారి ఏం మాట్లాడుతుంది, అందుకని ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత నేను తీసుకున్నాను అనమాట. వీటన్నిటికీ మించి ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ఇలాంటి పాటలు పెట్టే సందర్భం రాదు, మాకు తెలుసు. అలాంటి సందర్భాలు వచ్చే సినిమాలు తీసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు తీస్తున్నప్పుడు ఇలాంటి పాటలు ఎవరు వినరండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ మీరు నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టారు చూడండి. విల్ ప్రూవ్ టు ది పీపుల్ దట్ ఇలాంటి పాట వస్తే వినడానికి ఉన్నారు, సంస్కారవంతులు ఇంకా ఉన్నారు. దట్ ఈస్ ముఖ్యోద్దేశమైనటువంటి స్వరాభిషేకం యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే అదే. మంచి పాటలు మర్చిపోకూడదు, చిరంతరంగా ఏదో విధంగా జనంలోకి చొచ్చుకుపోవాలి ఆ పాటలు. ఒకప్పుడు వినగానే అరే అప్పుడు విన్నాం కదా సంగీత లక్ష్యంలోదే అని గుర్తు చేసుకుని ఈ పాటలు మనం ఎందుకు కచేరీలో పాడించుకోవట్లేదు, ఎందుకు ఇలాంటి పాటలు వదిలేస్తున్నామని తాపత్రయపడి ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినడం కోసం ఎక్కడ దొరుకుతుందో అని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇబ్బంది పడితే దొరక్కపోతే మా స్వరాభిషేకం ఇస్తుంది మీకు పాట. ఈ పిల్లలు ఇచ్చారు ఇద్దరు కూడా నా పాట. Give them a big round of ovation, ladies and gentlemen. Very well done. God bless you. రాజేశ్వరరావు అనే మహామాంత్రికుడికి ఆ సుశీలమ్మ అనే తెల్ల కోయిలకి ఆ జానకి అనే మహామాంత్రికురాలికి విని ఆనందిస్తున్న మీ సంస్కారవంతమైన హృదయాలకు సాష్టాంగ నమస్కారం. Ovation to the musicians also, ladies and gentlemen. God bless you.